హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో, ఈ వీడియోలో మనం ఆర్ఆర్‌బీ సెక్షన్ కంట్రోలర్ మనకొక 50 డేస్‌లో ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ డేట్స్ అఫీషియల్ డేట్స్ కూడా వచ్చేసినాయి. 11, 12 ఫిబ్రవరికి. ఈ 50 డేస్‌లో మీరు ఎలా ప్రిపేర్ అవ్వచ్చు? ఇక్కడ ఎగ్జామ్‌లో పాస్ అవ్వడానికి మార్క్స్ ఏంటి? ఎగ్జామ్ ఎలా జరుగుతుంది? మొత్తం మీకు డీటెయిల్‌గా చెప్తాననమాట. ఇక్కడ ఎగ్జామ్ మనకి టోటల్ 2 అవర్స్ ఉంటుంది. ఇక్కడ అనలిటికల్ అండ్ మ్యాథ్స్ క్యాపబిలిటీ ఇది 60. అలాగే లాజికల్ క్యాపబిలిటీ ఇది ఒక 20 మార్క్స్. మెంటల్ రీజనింగ్ ఒక 20. టోటల్‌గా మనకి 100 మార్క్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వెషన్ 1 మార్కు. నెగెటివ్ ఏమో మనకి 1/3 నెగెటివ్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ మనకి సీబీటీ ఎగ్జామ్. ఇది ఫస్ట్ ఈ 100 మార్క్స్‌కి సీబీటీ ఎగ్జామ్ ఉంటుంది. నార్మల్‌గా మనం గ్రూప్ డి, ఎన్‌టీపీసీ ఈ ఎగ్జామ్స్ రాస్తాం కదా సిస్టమ్‌లో. సో, ఆ టైప్ ఎగ్జామ్ ఉంటుంది. దానికి ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఆ మార్క్స్‌లో 70% మార్క్స్ తీసుకుంటారు. ఆ 70% మార్క్స్ తీసుకునేదను మీకు టోటల్ కట్ ఆఫ్ మీకు జాబ్ ఇచ్చే వాటిల్లో యాడ్ చేస్తారు. ఫైనల్ కట్ ఆఫ్‌లో మీకు 70 మార్క్స్ అనేది వీటిల్లో నుంచి యాడ్ చేస్తారు. మిగతా 30% అనేది మీకు సీబీఏటీ అని ఉంటుంది. సో, మీకు సైకోమెట్రిక్ టెస్ట్ ఉంది కదా! ఏఎల్‌పీకి. సో, ఆ టైప్‌లో కొంచెం సిమిలర్‌గా ఉంటుంది. కానీ సేమ్ ఉండదు. ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది మీకు. ఆ టైప్‌లో ఈ ఎగ్జామ్ ఉంటుంది. అందులో వచ్చిన మార్క్స్‌లో ఒక 30% మార్క్స్ అనేది మీకిక్కడ ఫైనల్ మార్క్స్‌లో యాడ్ చేస్తారు. ఫైనల్ మార్క్స్‌లో మీకు ఈ రిటన్ ఎగ్జామ్‌లో 70% సీబీఐటీలో 30% యాడ్ చేస్తారు. మీరు ఫస్ట్ ఈ కంప్యూటర్ ఎగ్జామ్‌లో మీరు రాసేటప్పుడు మిమ్మల్ని పాస్ అయిపోతారు కదా! ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసారు. సపోజ్ ఒక 100కి మీరు ఒక 80 మార్క్స్, 90 మార్క్స్ అలాగా స్కోర్ చేశారనుకోండి. ఇప్పుడు ఓవరాల్‌గా మనకి ఎన్ని వేకెన్సీలున్నాయి. ఆ వేకెన్సీకి 8 టైమ్స్ ఏం చేస్తారంటే మీకు సీబీఐటీకి కాల్ చేస్తారు మీకు. సీబీఐటీకి లిస్ట్ వదులుతారు. ఆ లిస్ట్‌లో మనం చెక్ చేసుకోవాలి. 8 టైమ్స్ వేకెన్సీ అనేది పిలుస్తారు. అంటే ఒక్కొక్క పోస్ట్‌కి 8 టైమ్స్. ఇప్పుడు సపోజ్ మనకిక్కడ ఈసీఓఆర్ సికింద్రాబాద్ జోన్ ఇక్కడ 2 పోస్టులు. ఇలాగే మనకి చెన్నైలో ఇక్కడ ఓబీసీకి ఒక పోస్ట్ ఉంది. ఇప్పుడు ఓబీసీకి ఒక పోస్ట్ ఉండిందంటే మనకిక్కడ 8 మందిని పిలుస్తారు ఆ ఒక్క పోస్ట్‌కి. ఈ ఎగ్జామ్ కోసం. సో, సీబీఐటీ మీరు రాయడం కోసం మిమ్మల్ని ఒక పోస్ట్‌కి 8 మందిని పిలుస్తారనమాట. మీరు సీబీఐటీ కూడా క్లియర్ చేస్తే ఫైనల్ వేకెన్సీలో మీకు 70% సీబీటీ, 30% సీబీఏటీ. సో, మీకు ఇందులో వచ్చే మార్క్స్ ఇవి తర్వాత చెక్ చేసుకోవచ్చు. మీరు ప్రస్తుతానికి ఇదేం ప్రిపేర్ అవ్వద్దు. ఇదేం పట్టించుకోవద్దు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు చానా టైమ్ ఉంటుంది. అప్పుడు ప్రిపేర్ అవ్వచ్చు. ప్రస్తుతానికి ఇదేం ప్రిపేర్ అవ్వద్దు. మీకిందులో మినిమమ్ మార్క్స్ అనేది 42 మార్క్స్ స్కోర్ చేయాల్సొస్తుంది. ఇక్కడ రిజర్వేషన్ ఉండదు. నెగెటివ్ మార్కులు 2 ఉండవనమాట మీకు. సో, ఇక్కడ 100 మార్క్స్ ఒక్కొక్క టెస్ట్ ఉంటుంది. ఇందులో మీరు ఒక్కొక్క వాటిల్లో 42 మార్క్స్ అనేది స్కోర్ చేయాలి ఒక టెస్ట్‌లోను. సో, ఇది ఎగ్జామ్ ప్రొసీజర్ అనమాట. నెక్స్ట్ మనకి సిలబస్. ఇక్కడ మనకి అనలిటికల్ అండ్ మ్యాథ్స్ క్యాపబిలిటీ, నంబర్ సిస్టమ్, రేషియో, ప్రపోర్షన్, యావరేజ్, పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, టైమ్ అండ్ స్పీడ్, డిస్టెన్స్, పవర్ అండ్ వర్క్, ఆల్జీబ్రా. ఆల్జీబ్రాలోనే ఉండే లీనియర్ ఈక్వేషన్స్‌ని ఈడు ఆల్జీబ్రాలో చెప్పకుండా సెపరేట్‌గా చెప్పాడు. నెక్స్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, జామెట్రీ, ఏరియా అండ్ వాల్యూమ్స్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్. బోత్ ఓన్లీ బేసిక్ లెవెల్ అంటే బేసిక్ ఫార్ములాస్ మీద వస్తాయి ఇవి. ఓన్లీ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ ఒట్టి ఫార్ములాలు చూసుకొని, ఆ ఫార్ములాల మీద వచ్చే ప్రాబ్లమ్ చేయగలిగితే చాలు. ఇందులో కొన్ని చాప్టర్స్ కవర్ అవ్వలేదు. ఈ చాప్టర్స్ మాత్రమే ఇస్తాడని అక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి, మిగతా చాప్టర్స్ కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది. రిమైనింగ్ రైల్వే ఎగ్జామ్స్ ఎలాగో కంటిన్యూయస్‌గా ఉన్నాయి కాబట్టి, మిగతా రైల్వే ఎగ్జామ్స్‌కి సంబంధించి కూడా ఒకేసారి మీరు అన్నీ ప్రిపేర్ అవ్వండి. మిగతా చాప్టర్స్ స్కిప్ చేశారంటే రిమైనింగ్ ఎగ్జామ్స్ కొంచెం ఇబ్బంది అయిపోతుంది మీకు. నెక్స్ట్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. సో, వీటికి సంబంధించి మీరేం చేస్తారంటే, ఎస్ఎస్‌సి సీజీఎల్‌లో ఉంటాయి మీకు ఈ డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్ ఈ క్వెషన్స్ అన్నీ. అయి లేటెస్ట్ పేపర్స్ అనేది మీకు ఎస్ఎస్‌సికి బయట ఎక్కడ అవైలబుల్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఆన్సర్ కీలు ఇవేవి మీరు బయట పెట్టకూడదని చెప్పి కొత్త రూల్ పెట్టారు. సో, మీరు 2024వి, 2023 పేపర్స్ ఎస్ఎస్‌సి సీజీఎల్ ఉంటాయి. మీరు వాటిల్లో ఉన్న క్వెషన్స్ అయి చేసుకుంటే సరిపోతుంది. డేటా ఇంటర్ప్రిటేషన్‌కి వీటికి. నెక్స్ట్ లాజికల్ క్యాపబిలిటీ అంటే లాజికల్ రీజనింగ్ వీటిల్లో మీకు సిలాగిజము, క్లాక్ అండ్ క్యాలెండరు, స్టేట్మెంట్ అండ్ అజంప్షను, బ్లడ్ రిలేషను, పజిల్స్ ఇవన్నీ వస్తాయి. అలాగే మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇదొక 10 మార్క్స్ అలా వస్తుంది మీకు. రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి, ఆ ప్యాసేజ్‌కి సంబంధించి ఒక 5 క్వెషన్స్ వస్తాయి మీకు. మీకు ఈ సిలబస్ అనేది తెలుగులో కూడా చెప్పాను. ఇక్కడ మీరేం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. లేదు మీకు ఇబ్బందిగా ఉందంటే నేనన్నా మీకు ఈ వీడియోకి సంబంధించిన పీడీఎఫ్ అనేది మీకు షేర్ చేస్తాను. అలాగే మెంటల్ రీజనింగ్ ఉంది. ఇక్కడ అనాలజీ, నంబర్ సిరీస్, సాల్వింగ్, కోడింగ్, డీకోడింగు, ర్యాంకింగు, సీటింగ్ అరేంజ్‌మెంటు. సో, మీకు అన్నీ వస్తాయన్నమాట ఇక్కడ. మీకు మిస్ అయ్యే చాప్టర్ లేదు. రీజనింగ్‌లో ఉన్న ప్రతి చాప్టర్‌లో నుంచి మీకు బిట్లొస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మార్క్స్ అనేది మీకుంది కాబట్టి. సో, నెక్స్ట్ ఈటికి ప్రిపరేషన్. ఇక్కడ మనకి ఫస్ట్ వేకెన్సీ చూద్దాం. జోన్ వైస్ వేకెన్సీ. ఇక్కడ మనం రాసేది మాక్సిమం ఈ 3 జోన్సే గాబట్టి, మీకు ఈ 3 జోన్స్ వరకే రాసాను. మిగతా జోన్స్ కావాలంటే మీరిక్కడ లిస్ట్ ఉంది. లిస్ట్‌లో చెక్ చేసుకోండి. ఇక్కడ తిరువనంతపురం కూడా లిస్ట్ ఉంది. ఈ తిరువనంతపురం లిస్ట్ కూడా మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ యూఆర్ 7
ఎస్సీ 4, ఎస్టీ ఏమో 5, మనకి ఓబీసీ 2. సో, ఇది తిరువనంతపురం. ఇక్కడ మనకి బెంగుళూరులో 11 పోస్టులున్న యూఆర్‌కి, ఓబీసీకి 5, ఈడబ్ల్యూఎస్‌కి 3, ఎస్సీ, ఎస్టీకి 3, 2. సో, ఈ టైప్‌లో పోస్టులున్నాయి. మీకిక్కడ చెన్నై జోన్‌లో మీకు బాగా ఎక్కువ కట్ ఆఫ్ ఎళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మరీ పోస్టులు తక్కువున్నాయి కాబట్టి. సో, ఫైనల్ కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువుంటుంది. మీకు సీబీటీ 1కి లెక్కేసుకోవద్దు. మీరు మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత మీరు జాబ్‌కొచ్చే కట్ ఆఫ్ వాటిలనే మెయిన్ బేస్ చేసుకోండి. ఇక్కడ మీకు పోస్టులు తక్కువుండే వాటిల్లో బాగా కాంపిటీషన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ హిందీ వాళ్ళు కూడా వస్తారు. మీకు హిందీ వాళ్ళు కూడా వస్తారు. మినిమమ్ ఒక 40%, 30% పోస్టులు మినిమమ్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు రాసినోళ్ళు మాక్సిమం జాబ్ కొడతాను. నాకు ఆ జోన్‌లో మరీ ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుందని చెప్పేదని వాళ్ళు మన జోన్‌లో పెట్టేవాళ్ళు కొంతమందుంటారు. సో, దీనివల్ల కొద్దిగా కాంపిటీషన్ అనేది గట్టిగానే ఉంటుంది. మీకు మ్యాథ్స్, రీజనింగు మీరు ఫుల్ మార్క్స్ కొడతాననుకునే వాళ్ళు కుదిరినంత వరకు ఈ ఎగ్జామ్స్‌కి ట్రై చేయొచ్చు. నాకు మ్యాథ్స్, రీజనింగ్ యావరేజ్‌గా వచ్చనుకున్నారా అంటే నన్నడిగితే ఈ ఎగ్జామ్ అనేది మీరు ట్రై చేసి టైమ్ వేస్ట్ చేసేదానికి బదులు కంటిన్యూయస్‌గా అన్ని 2 సార్లు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఏఎల్‌పీ నుంచి మీకు గ్రూప్ డి వరకు. సో, మీరు ఆ ఎగ్జామ్ మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. రిమైనింగ్ ఎగ్జామ్స్‌కి కూడా యూజ్ అవుతుంది. లేదు మీరు ట్రై చేస్తానంటే ట్రై చేసుకోవచ్చు. ఇది నా ఉద్దేశం అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీకు మ్యాథ్స్ ప్రిపరేషను. సో, మ్యాథ్స్‌కి ప్రిపరేషన్ అంటే మన చానెల్‌లో మీకు గ్రూప్ డి, ఎన్‌టీపీసీ చాప్టర్ వైస్ ప్లేలిస్ట్ ఉంది. సో, మీకు సేమ్ క్వెషన్ మోడల్స్ ఇవి మీకు అక్కడ రిపీట్ అవుతాయన్నమాట మీకు. ఇవి ఓల్డ్ పేపర్స్ అయినా, న్యూ పేపర్స్ అయినా మీకు మోడల్ వైస్ 1 బై 1 నేను మీకు మొత్తం వీడియోస్ చేసున్నాను. ఒక్కొక్క చాప్టర్‌కి మోర్ థాన్ 100 క్వెషన్స్ పైనే చేసున్నాను మీకు. మీరయి చూసుకోవచ్చు. అవి కంప్లీట్ చేసుకునే టయానికి నేనేం చేస్తున్నానంటే మీకు 1200 పైన రైల్వే క్వెషన్స్, బెస్ట్ క్వెషన్స్. సో, ఇది గగన్ ప్రతాప్ సార్ పీడీఎఫ్ ప్రొవైడ్ చేశారు. మీకు టెలిగ్రామ్ ఛానెల్‌లో షేర్ చేసున్నాను. మీరయి చూసుకోండి టెలిగ్రామ్ ఛానెల్‌లో పీడీఎఫ్ ఉంది. అదన్నా చేసుకోండి. మీకు ఈ సంక్రాంతిలోపు ఏం చేస్తానంటే సేమ్ ఇదే క్వెషన్స్ 1200 క్వెషన్స్‌ని నేను యూట్యూబ్‌లో వీడియోస్ అనేది మీకు అప్‌లోడ్ చేస్తాను. మీరు ఈ సిలబస్‌లో ఉన్న చాప్టర్‌లు మాత్రమే చదివారంటే, ఒకవేళ ఎగ్జామ్‌లో సిలబస్‌లో లేని చాప్టర్‌లు కూడా మీకు అడిగేదానికి పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే రిమైనింగ్ మ్యాథ్స్ సిలబసు, ఇక్కడ మ్యాథ్స్ సిలబస్ వేరుంది. సో, ఇక్కడ మీకు అడగొచ్చు, అడగకపోవచ్చు. కాకపోతే మీరు రిమైనింగ్ రైల్వే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి, మరీ ప్యూర్‌గా స్కిప్ చేశారంటే నెక్స్ట్ వెంటనే వచ్చే ఎగ్జామ్స్‌కి కొంచెం ఇబ్బంది పడతారు ప్రిపేర్ అవ్వకపోతే. సో, ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్, గ్రాఫ్, పై చార్ట్ వీటికి సంబంధించిన క్వెషన్స్ ఇవన్నీ మీరు ప్రీవియస్ పేపర్స్ ఎస్ఎస్‌సి, సీజీఎల్ పేపర్స్‌లో మీరొకసారి చెక్ చేయొచ్చు. ఆ ప్రీవియస్ పేపర్స్ కూడా నేను గ్రూప్‌లో ఒకసారి షేర్ చేస్తాను మీకు పీడీఎఫ్‌లు. మీరు ఆ గ్రూప్‌లో ఉన్న పీడీఎఫ్‌లు చూసుకొని మీరు ఓన్‌గా చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ రీజనింగు. సో, రీజనింగ్‌కైతే మీరు 100% రైల్వే ఎస్ఐ పేపర్స్ అయితే చేయాల్సిందే. ఎస్ఐ పేపర్స్‌లోనే మీకు టఫ్ మోడల్స్, టఫ్ క్వెషన్స్, ఆ పజిల్స్ అన్ని మోడల్స్ మీకు ఎస్ఐ పేపర్‌లోనే కనపడుతుంటాయన్నమాట. నేను అలాగే ఏం చేస్తానంటే, రైల్వే ఎగ్జామ్స్‌లో అడిగిన బెస్ట్ క్వెషన్స్ ఒక 600 బెస్ట్ క్వెషన్స్ తీసుకొని మీకు వీడియోస్ చేస్తాను. ఇవెప్పుడు చేస్తానంటే మ్యాథ్స్ వీడియోస్ కంప్లీట్ అయిపోయిన ఎమ్మటనే నేను రీజనింగ్ కూడా స్టార్ట్ చేసేస్తాను. ఇవి మొత్తం మీకు యూట్యూబ్‌లోనే స్టార్ట్ చేసి అప్‌లోడ్ చేస్తాను. అలాగే క్లాస్ అయిపోయిన తర్వాత పీడీఎఫ్ కూడా షేర్ చేస్తాను మీకు. ఇక్కడ ప్యాసేజ్ టెస్ట్‌లనేది ప్రీవియస్ ఎస్ఎస్‌సి, సీజీఎల్‌లో మీకు ప్రతి పేపర్‌కి ఒక ప్యాసేజ్ వస్తుంది. ఎనక 5 మార్కుల క్వెషన్స్‌కి ఇంగ్లీష్‌లో. మీకు ఆ ఇంగ్లీష్‌లో వచ్చే ప్యాసేజ్‌ని మీరేం చేస్తారంటే, ఆ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసుకొని ఒట్టి ఆ టెస్ట్‌ల వరకు రాసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి సరిపోతుంది మీకు. సో, మీరిప్పుడు కొత్తగా మరీ భయంకరంగా ఏం ప్రిపేర్ అవ్వద్దు. ఓన్లీ ఆ ఎస్ఎస్‌సి, సీజీఎల్‌లో ప్రీవియస్ పేపర్‌లో ఉన్నాయి ప్రిపేర్ అవ్వండి. సో, ఇవి నాకు తెలిసినవన్నమాట. సో, మీకున్నయన్నీ చెప్పేసున్నాను. అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. సీబీఏటీకి ప్రస్తుతానికి ఏం ఫోకస్ చేయొద్దు. సీబీటీకే ఫోకస్ చేయండి. ఆల్ ది బెస్ట్.